మేము చెప్తామని నువ్వు చెప్పిన చూపి వాస్తవంలో అబద్ధం ఏం చెప్పాను 10 సంవత్సరాలు అబద్ధం ఏం చెప్పాను చూపి సార్ మాట్లాడండి వీళ్ళకు ఇప్పుడు ఇవ్వండి నేర్చుకున్నాము. ప్రజా సమస్యలతో పాటు మన దగ్గర ఉన్న సమస్యలన్నీ తెలియజేయడం జరుగుతుంది. ఎవరు ఏ సమస్య చెప్పినా దాన్ని విని పరిష్కరించాల్సిన అవసరము పాలకవర్గం మీద బాధ్యత ఉన్నది, పెద్ద బాధ్యత ఉన్నది. వాళ్ళకు కంపల్సరీ ఎవరికి ఏ సమస్య ఉన్నా వినాలి వాళ్ళు. కానీ అలాగే అని చెప్పి సమస్యని చాలా సంవత్సరాలు దాన్ని పొడిగిస్తే ఆ సమస్య తీరేలోపు ప్రజలు ఉంటారా లేదా అనే క్వశ్చన్గా మారింది. ఈ రోజున ప్రభుత్వం అనేది ప్రజల సమస్యలు తీర్చడానికే, ఆ సమస్యలు తీర్చడానికి మేము అనుకుంటున్నాం. అందరము ఏ సమస్య ఉన్నా కూడా వినతి పత్రంగా ఆ ప్రొసీడింగ్ ప్రకారము గౌరవ పెద్దలందరికీ సమర్పించడం జరిగింది. ఏదైనా మా రోడ్ సమస్య ఉందో గౌరవ ఎంపీడీఓ గారికి, సర్పంచ్, ఉప సర్పంచ్ గారికి వినతి పత్రం ఇచ్చినాక ఇక్కడ తీర్మానం జరిగిన తర్వాతనే మేము గత 2 నెలల తర్వాతనే కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ కూడా దీనిపైన సానుకూలంగా స్పందించారు. అది రోడ్డు ఎలాగైనా నేను నిర్మిస్తానని, అలాగే సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి రోడ్డు సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా 2 నెలల రోజుల తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోయేసరికి ధర్నా కూర్చోవడం జరిగింది. ఆ ధర్నా అయితే జరిగిందో, ధర్నా జరిగిన తర్వాత ఇక్కడ సమాచారం సబ్ కలెక్టర్ గారు తెలుసుకొని జిఎం గారు, సబ్ కలెక్టర్ గారు అక్కడ ఉన్న రోడ్డు సమస్య మీద పర్యటించడం జరిగింది. రోడ్డు సమస్య విని ఈ సమస్య తీవ్రతరంగా ఉంది, దీన్ని ఖచ్చితంగా ఈ నెల 2 రూపాయలు కంటిన్యూ చేస్తారని మాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు సింగరేణి జిఎం గారు దాన్ని ప్యాచ్ వర్క్ చేస్తారని చెప్పేసి పనులు ప్రారంభించింది. ఇదే మేము సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్, ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్ళవచ్చుకున్నాము. అంతే తప్పించి వేరే ఉద్దేశం లేదు. మీరు సమస్యను పరిష్కరించాల్సుకుంటే ఎప్పుడు పరిష్కరిస్తారనేది మాకు ఒకటి చెప్పండి. ఏదైనా కూడా ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము ధూళితోటి రోడ్డు పాడైంది. మేమే కాక హాస్పిటల్ మండలంలో ఉన్నాం, మీరు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యను తెలియజేస్తున్నాము. ఒక విషయాన్ని పదే అబద్ధాన్ని చెప్తే నిజమవుతుంది అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వము. అధికారం ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకండి. మహిళల పట్ల మాకు గౌరవం ఉంది 100%. ఎవరైనా కూడా మేము అందరికీ ఇంట్లో మహిళలు ఉన్నారు, మేము అందరినీ గౌరవిస్తాము. గొడవ జరిగే క్రమంలో దాన్ని మహిళలకు ఆపాదించవద్దు. మహిళలకు 100% గౌరవం. సర్పంచ్ గారిలో కూడా మాకు గౌరవం ఉంది. ఏదున్నా కూడా గౌరవప్రదంగానే మేము వినతి పత్రం సమర్పిస్తున్నాము. ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఒక సర్పంచ్ గారు రెస్పాండ్ అవుతున్నారు. కొన్ని సమయాలలో మేము సర్పంచ్ గారికి ఫోన్ చేయలేకపోవచ్చు అర్ధరాత్రి, ఎందుకంటే అక్కడ లారీల విషయం కానీ ఏదైనా విషయం కానీ. ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరిస్తారని మాకు హామీ ఇవ్వండి. అలాగే సింగరేణి యాజం ఒకసారి పర్మనెంట్ రోడ్ వేస్తా అంటుంది, ఒకసారి ప్యాచ్ వర్క్ చేస్తా అని అంటుంది. ఇందులో ఏది క్లారిటీ లేదు. సబ్ కలెక్టర్ గారేమో పర్మనెంట్ రోడ్ సీసీ రోడ్ ఇస్తానని హామీ ఇస్తున్నారు. సింగరేణి యాజం మాత్రం ప్యాచ్ వర్క్ చేస్తా అని కాస్పేట రోడ్డుని సన్నపాడు వరకు ఎక్స్టెండ్ చేస్తా అని చూస్తుంది. ఆ రోడ్ అయితే ఈ కాస్పేట గ్రామం స్టార్టింగ్ రోడ్ని పరిష్కరించే పరిస్థితి అది మాకు క్లియర్గా అర్థమవుతుంది. సర్పంచ్ గారు చొరవ తీసుకొని ఎంపీడీఓ గారు, ఉప సర్పంచ్ గారు ఈ రోడ్డుని వీలైనంత ఎంత త్వరగా పరిష్కరించగలుగుతుంటే అంత ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే గ్రామ ప్రజలు ఇబ్బంది అనారోగ్య పాలవుతున్నారు. ఎంపీడీఓ గారు దృష్టిలో పెట్టుకొని కొన్ని సమస్యను తొందరగా పరిష్కరించాలని మేము కోరుతున్నాము.
ఏదైనా ఇక్కడ జరిగిన దానికి మేము మా తరఫున మేము క్షమాపణ చెప్తున్నాము. అది వాళ్ళు చెప్పిన అబద్ధాల వల్ల మేము కొంచెం మాట్లాడాల్సి వచ్చింది, కానీ పెద్దలంటే మాకు 100% గౌరవం ఉంది. దయచేసి ఎంపీఓ గారు గమనించగలరు. థ్యాంక్ యూ సార్. మీరు చాలా మంచిగా గతం అంటే మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు ముందుకు వెళ్దాం. మీకు ఆఫీసర్ కూడా కావాలి, మాకు కోఆర్డినేషన్ కావాలా. మన అందరం కలిసినప్పుడే ఏదైనా సమస్యలు మనం పరిష్కరించగలుగుతాం. ఆ విధంగా